ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవుని పిల్లారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కొత్త సిలబస్ అనుసరించి ఈరోజు ఒక మంచి అంశాన్ని, మన ఆత్మలను దేవుని వైపు బలముగా మళ్లించుకొనుటకు, ఆయనకి నచ్చిన జీవితము గడపడానికి అవసరమైనటువంటి ఒక మంచి విషయాన్ని బైబిల్ నుండి మనం కాసేపు ఆలోచిద్దాము. శీర్షిక, బైబిల్ పాటించిన భూలోక వీరులు లేదా భూలోకమును స్వతంత్రించుకునేది ఎవరు? బైబిల్ పాటించిన భూలోక వీరులు. భూలోక వీరులు అనగానే మనకొక అపీరెన్స్, ఒక ఆహార్యం అనేది మన కళ్ళ ముందు కదులుతుంది. అదేమిటంటే, ఒక రాజు, ఒక చక్రవర్తి, ఒక కాంకరర్ అనగా అనేక దేశాలను జయించినవాడు, అనేక మంది ప్రజలను, అనేక జనాంగములను తన శక్తియుక్తులతో పాదాక్రాంతం చేసుకున్నటువంటి ఒక మహాశక్తివంతుడు మన కళ్ళ ముందు, ఒక యోధుడు కదలాడుతూ ఉంటాడు. ఒక అలెగ్జాండర్ కావచ్చు, లేకపోతే భారతదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు, అశోకుడు వంటి వారు కావచ్చు, లేకపోతే అక్బర్ కావచ్చు, అలాగే ఔరంగజేబు కావచ్చు. భారతదేశంలో ఇంచుమించు 3/4 భాగాన్ని ఔరంగజేబు పరిపాలించాడు. లేకపోతే ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని ప్రయత్నించిన అలెగ్జాండర్ కావచ్చు. వీళ్ళందరూ కూడా భూలోకాన్ని జయించిన వారుగా, లేకపోతే అనేక దేశాల ప్రజలను పరిపాలించిన వీరులుగా మన కంటికి కనపడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, మానవుల రాజ్యాలను జయించి పరిపాలించిన మాత్రము చేత ప్రతి ఒక్కరూ వీరులైపోతారా? గొప్పవాళ్ళైపోతారా? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఈ రోజుల్లో బాగా చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు, పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు, ఏమండి, జిల్లాలను పరిపాలిస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు, రాష్ట్రాలను పాలిస్తున్న వాళ్ళు, దేశాలను ఏలుతున్నటువంటి నాయకులు గొప్పవాళ్ళు అన్నది అందరి అభిప్రాయం, ప్రపంచ ప్రజలందరి అభిప్రాయం. ఒక డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రపంచం అంతటికి ఎంతో క్రేజ్. ఎందుకంటే శక్తివంతమైన అభివృద్ధి చెందిన దేశానికి అధ్యక్షుడు, ప్రెసిడెంట్ కాబట్టి. ఇలా వారికి ఉన్నటువంటి విద్యార్హతలను బట్టి, వారికి ఉన్నటువంటి శక్తియుక్తులను బట్టి, లేక వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారు పరిపాలిస్తున్నటువంటి దేశాలను బట్టి మనుషులను గొప్పవాళ్ళుగా గుర్తించడము, వాళ్ళను కొనియాడటము మనందరికీ తెలిసినదే, మనం చూస్తున్నదే. ఒక విధంగా చెప్పాలి అంటే మనం చేస్తున్నదే. అయితే వీళ్ళెవరూ కూడా ప్రపంచం అంతటినీ ఆక్రమించుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయారు. ఉదాహరణకు, బైబిల్లో మనకు 4 ప్రధాన రాజ్యాలు కనిపిస్తాయి. మొదటిది బబులోను సామ్రాజ్యం, రెండవది మాదీయ పారశీక సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమన్ సామ్రాజ్యము. వీళ్ళు ఇంచుమించుగా ప్రపంచాన్ని పరిపాలించారే తప్పించి, ఇంచుమించుగా ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ఆక్రమించుకోలేకపోయారు, తమ స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోయారు. కాబట్టి గొప్పవాళ్లుగా పిలువబడిన వాళ్ళందరూ కూడా ప్రపంచ ప్రజలను పరిపాలించలేకపోయారు. మరి వీళ్ళు వీర్లు కాగలరా? ప్రయత్నించారంతే. భూలోకాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారే తప్పించి దానిని మొత్తం స్వాధీనపరుచుకోలేకపోయారు. అయితే ఒక విశేషమైనటువంటి మాట క్రీస్తు నోట వెలువడడాన్ని మనం చూస్తాం. ఖడ్గాన్ని చేతబట్టిన వాడు తన తెలివితేటలతో, తన రాజకీయ చతురతతో, లేక తన యుద్ధ నైపుణ్యాలతో ప్రపంచం మీద దండయాత్ర చేసిన వాడు ప్రపంచాన్ని ఆక్రమించుకోగలడు అని యేసుక్రీస్తు గారు చెప్పలేదు. గాని ఒక చిన్న మాటను ఆయన ప్రయోగించి ప్రపంచంలోని కోట్లాది మందిని ఆలోచింపజేశాడు. ఆ మాట చూద్దాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటున్నాడు. సాత్వికులు ధన్యులు అని 2 ప్రధానమైన విషయాలను ఆయన ఈ వచనంలో ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పారు. అదేమిటంటే, సాత్వికులు మరియు ఈ సాత్వికులు తమకున్నటువంటి ఈ సాత్వికత్వము వలన భూలోకమును స్వతంత్రించుకుందరు అంటున్నాడు. స్వతంత్రించుకుందరు. సాత్వికులు అంటే ఎవరు? స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి? ఇది మనకు తెలియాలి. సాత్వికము అనే గుణాన్ని కలిగిన వాళ్ళు సాత్వికులు అని మనం చెప్పవచ్చు.
ఈ సాత్వికము అనగా సత్వగుణము వలన కలిగినది అంటారు. సత్వగుణము వలన అనగా మంచి గుణము వలన కలిగినది. లేక సాధుత్వము అంటారు. సాధుత్వము, సుశీలము గల అని మనం చెప్పవచ్చు. సాత్వికము అనగా సుశీలము, సాత్వికుడు అనగా సుశీలమైన వాడు అనగా ఉత్తమమైనటువంటి లక్షణములను లేదా గొప్ప క్యారెక్టర్ కలిగిన వాడు, సుశీలములను కలిగిన వాడు అని. అలాగే సాత్వికము అనగా సాధువైన, సాత్వికము అనగా సాధువైన. రాసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ చాలా శ్రద్ధగా రాసుకోవాలి, చాలా శ్రద్ధగా వినాలి. ఓకే, సాధువైన. అలాగే మంచి గుణము అనే అర్థం కూడా వస్తుంది సాత్వికానికి. మంచి గుణము, సత్వగుణము ఇందాక చూసాం కదండి మనం. అలాగే సహృదయము, సాత్వికానికి ఉన్నటువంటి మరొక అర్థం ఏమిటంటే సహృదయము. సాత్వికుడు అనగా సహృదయము కలిగిన వాడు. ఉదారుడు అని కూడా అంటారు, ఉదార స్వభావము కలిగిన వారు. సుజనుడు, సుజనుడు, సు ప్లస్ జనుడు, సుజనుడు. ఓకేనండి. అనగా త్వరపడి ఆవేశపడనివాడు అని మనం చెప్పవచ్చు. త్వరగా ఆవేశపడనివాడు, కోపోద్రిక్తుడు కానివాడు, శాంత స్వభావము కలిగిన వాడు. ఓకేనా అండి? శాంత స్వభావము కలిగిన వాడు, మరి ముఖ్యముగా వినయము కలిగిన వాడు. సాత్వికుడు అనగా వినయము కలిగిన వాడు. సాత్వికము అనగా వినయము. మరొక అద్భుతమైనటువంటి అర్థాన్ని మనం చూస్తే సాత్వికము అనగా మార్ధవము. సాత్వికుడు అనగా మార్ధవము కలిగిన వాడు, మార్ధవ స్వభావాన్ని కలిగిన వాడు. ఎన్ని అర్థాలున్నాయి చూడండి ఒక పదానికి. ఆయన చాలా సింపుల్ గా ఒక మాట అన్నారు. అదేమిటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నారు. స్వతంత్రించుకుంటారు. ఈ లక్షణాలన్నీ కలిగిన వారట భూలోకమును స్వతంత్రించుకుంటారట. ఏమండి, స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి? స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. మరి స్వతంత్రించుకోవడం అనగా సొంతం చేసుకోవడము. ఒకరి అనుమతి లేకుండానే తనకు తానుగా ఏర్పడడము, దీన్ని స్వతంత్రించుకోవడం అంటారు. ఒకరి అనుమతి లేకుండానే అనగా బలవంతము కాకుండానే, బలవంతము చెయ్యకుండానే వారిని తన వారిగా లేక తనకు తానుగా వారిని ఏర్పాటు చేసుకోవడము అని చెప్పవచ్చు. మరి కాస్త లోతుల్లోనికి వెళితే వారి మనసు దోచుకోవడము అని చెప్పవచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి మీకు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాట యేసుక్రీస్తు గారి నోట రావడం మనం చూస్తున్నాం. వెరీ గుడ్. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారా? ఇది మన ప్రశ్న. ఏమండి, యేసుక్రీస్తు గారు చెప్పినట్టుగా సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకొనగలరా? అలెగ్జాండర్ ఉన్నాడు. ఎక్కడో గ్రీసు దేశం నుంచి మొదలై భారతదేశం వరకు వచ్చేసినవాడు, అనగా ఒకప్పటి భారతదేశం వరకు వచ్చేసినవాడు. అతడు సాత్వికుడా లేక కఠినుడా లేక వీరుడా? మనం ఆయన గురించి అసలు ఎలా ఆలోచించాలి? ఏమండి, అలెగ్జాండర్ బహు పరాక్రమం కలిగిన వాడు, శక్తియుక్తులు కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యాలు కలిగిన వాడు, చతురత కలిగిన వాడు, అంతకు మించి కర్కశమైన హృదయం కలిగిన వాడు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే తన జోలికి రాని రాజ్యాలను, వాటి రాజులను, ప్రజలను కూడా తన పాదాక్రాంతం చేసుకోవడానికి ప్రయత్నించిన వాడు. ఈ క్రమంలో ఎంతో మంది రాజులు వేడుకొని ఉండుంటారు, ఎందుకు వచ్చిన గొడవ ఇది, మీ పరిపాలన మీరు చూసుకోండి, మా రాజ్యం సంగతి మేము చూసుకుంటాం, ఎందుకు మధ్యలో అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ప్రజలను ఇబ్బంది పెట్టడం అని ప్రశ్నించిన వాళ్ళు ఉండి ఉంటారు తప్పనిసరిగా. అయితే అతడు ఏం ఆలోచించలేదు. ప్రపంచానికి చక్రవర్తి కావాలనుకున్నాడు. దాని కొరకు ఎన్ని తలలైనా సరే తెగాలి అనుకున్నాడు. రక్తం ఏరులై ప్రవహించినా పర్వాలేదు, తాను అనుకున్నది మాత్రం సాధించాలనుకున్నాడు. అంటే అతని స్వభావం ఎంత కఠినమైనదో ఇక్కడ మీరు ఆలోచించాలి. అలాగే హిట్లర్ గురించి మనకు తెలుసు. ప్రపంచాన్ని పరిపాలించాలనుకున్నాడు. అనేక దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నాడు. నియంతగా మారాడు.
తన ప్రసంగాలతో, ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలతో ప్రజలను రెచ్చగొట్టాడు. అనేకులను సైనికులుగా తీర్చిదిద్దాడు. ఇతర దేశాల మీద దురాక్రమణలు చేసేటట్టుగా ప్రేరేపించాడు తన మాటలతో. అయితే అటు అలెగ్జాండర్ గాని ఇటు హిట్లర్ గాని వీళ్ళిద్దరూ తాము అనుకున్నది మాత్రం సాధించలేకపోయారు. ఇంత సైనిక బలము, ఇంత బుద్ధి బలము, యుద్ధ నైపుణ్యాలు కలిగిన వీళ్లే ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోలేనప్పుడు, భూలోకమంతటినీ కూడా తమ హస్తగతం చేసుకోలేకపోయినప్పుడు ఏమండి, సాత్వికులట ఏం చేస్తారట? భూలోకమును స్వతంత్రించుకుంటారట. ఏమండి, సాత్వికంతో ఒక ఇంటిని ఆక్రమించుకోగలమా అండి? స్వతంత్రించుకోగలమా? ఒక ఇంటిని మనం స్వతంత్రించుకోగలమా? సాత్వికముతో మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంటిని మనం స్వతంత్రించుకోగలమా సాత్విక గుణముతో? ఈ రోజున భూ కబ్జాలు అనేవి జరుగుతుంటాయి, మనకు తెలుసు. విలువైన ఇండ్ల స్థలాలను లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ను ఆక్రమించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఏమండి, కబ్జాదారులు అని మనం వింటూ ఉంటాం. వాళ్ళు ఎంత కఠినులు కాకపోతే, ఎంత దుర్మార్గంగా వ్యవహరించకపోతే, ఒకడు కష్టపడి సంపాదించుకున్నటువంటి కష్టార్జితాన్ని, వాడి ప్రాపర్టీని, వాడి ఆస్తిని వీళ్ళు బలవంతంగా లాక్కుంటారు చెప్పండి. ఎందరినో కొట్టి, తిట్టి, బెదిరించి, అవసరమైతే వారి అవయవాలను తొలగించి కాళ్ళు చేతులు తిప్పేసి, అంతకీ కాదంటే వారిని భయపెట్టడానికి చంపైనా సరే వారికి ఉన్నటువంటి ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానిని స్వతంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనగా ఒకరి అనుమతి లేకుండానే తనకు తానుగా దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయటం, అదే స్వతంత్రించుకోవడము అనే అర్థంలో మనం చూసాం. మరి కఠినంగా లేకపోతే మనం ఏమీ స్వతంత్రించుకోలేము, స్వాధీనపరుచుకోలేము అనే సంగతి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు, ఏమండి, సాత్వికుడు భూలోకాన్ని అసలు ఎలా స్వతంత్రించుకుంటాడండి? ఇది జరిగే పనేనా? సాత్వికుడైన వాడు ఒకడు ఒక దేశాన్ని పరిపాలించినట్టుగా మీరు చూపించండి. సాత్వికుడైన వాడు ఒక దేశాన్ని పరిపాలించినట్టు. రాజులు బహు కఠినంగా ఉంటారు, మనకు తెలుసు. మరి అసలు ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు గారు ఈ మాట మాట్లాడారు? పైగా సాత్వికత అంటే ఎలా ఉంటుంది? ఏమండి, సాత్వికత అంటే ఎలా ఉంటుంది? స్వతంత్రించుకోవాలనుకున్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు? ఇప్పుడు చైనా భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి, ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, అదంతా మాది అని ప్రయత్నిస్తుందండి. కాశ్మీర్ భూభాగాన్ని ఏమైనా సరే హస్తగతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తుందండి. వాళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారు? ఒక మాట చూద్దాం, యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి మాట 5వ అధ్యాయంలోనే 38వ వచనం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెబుతున్నది ఏమిటంటే, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్లు వెళ్ళు. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ ముఖమును త్రిప్పుకొనవద్దు. ఏమన్నా, కుడి చెంప మీద కొట్టిన వాడికట ఎడం చెంప చూపించాలట. ఇది మన జీవితంలో మనం పాటించగలమా అండి? అసలు మన వల్ల అయ్యేదేనా? సాధ్యం అవుతుందండి? ఏంటి, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించటమా? ఎవడన్నా పొరపాటున ఒక మాట అంటే వాడిని 100 మాటలు అనేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు. మొత్తానికి వాడిని ఏదోటి అంటే తప్ప మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడి నుంచి కదిలి రాలేం, వాడిని వదిలేయలేం. అలాగా వాడిని వదిలేయలేం. బాగా ఆలోచించండి. మరి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమనే నీతి సూత్రాన్ని యేసుక్రీస్తు గారు చెప్పారు కదా. అలెగ్జాండర్ ఇలాగే ఉన్నాడా? హిట్లర్ ఇలాగే వ్యవహరించాడా? మరి వాళ్ళ భూలోకాన్ని మొత్తం అంతటినీ కాకపోయినా కనీసం కొంతైనా స్వతంత్రించుకున్నారు కదా. ఈ పద్ధతిలో వెళ్ళి ఉంటే ఏమంటే, అసలు అలెగ్జాండర్ కనుక లేక హిట్లర్ గాని ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించే టైప్ అండి? అన్యాయంగా తమ పొరుగు రాజ్యాలని కబళించేసిన వాడు హిట్లర్. చంపి కొడితే మరొక చెంప చూపించడం కాదు. మరి అసలు ఇది సాధ్యమయ్యేదేనా?
ఇటువంటివి చేసి భూలోకాన్ని స్వతంత్రించుకోగలరా ఎవరైనా? దేవుని పిల్లారా, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశము. ఎందుకింత ప్రత్యేకంగా సాత్వికము అనే విషయాన్ని యేసుక్రీస్తు గారు మాట్లాడారు? పైగా దాని ఫలము, దాని ఫలితం ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఏకంగా భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఇటువంటి వాళ్ళు అంటున్నాడు. మరి ఇంతకీ యేసుక్రీస్తు గారు ఎవరు? ఆయనకి ఎటువంటి మనస్తత్వం ఉంది? ఆయనకి ఎటువంటి స్వభావం ఉంది అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. నేను సాత్వికుడను అన్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. దీనత్వము అనే పాఠాన్ని మనం సెమినార్కు ముందు క్రైస్ట్ చర్చ్ కువైట్లో ఆదివారం రోజున ఆలోచించాం. ఆ దీనత్వమే ఈ పాఠంగా ఇంచుమించుగా మనకు కనపడుతుంది. వెరీ గుడ్. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను అంటున్నాడు. వెరీ గుడ్. సాత్వికత్వము అంటే ఏమిటో మనం చూసాం. సాత్వికము అంటే ఏమిటో? సాధుత్వము, సుశీలము గల, సాధువైన లేక వినయము కలిగిన, మార్ధవము కలిగిన సుజనుడు అని మనం చెప్పవచ్చు, లేక ఉదారుడు అని మనం చూసాం. యేసుక్రీస్తు గారు సాత్వికుడు, వినయము కలిగిన వాడు, తన బ్రతుకులో వినయమున్నవాడు. భూలోకాన్ని ఆక్రమించుకున్నాడా? స్వతంత్రించుకున్నాడా? ఈ రోజుకి కూడా క్రీస్తును వ్యతిరేకిస్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం. ఒకవేళ క్రీస్తు ఈ లోకపు వీరుల వలె లేకపోతే ఈ లోకపు నియంతల వలె ఒక ఖడ్గాన్ని చేత పట్టుకున్నవాడు, లేకపోతే బలాత్కారాన్ని నమ్ముకున్నవాడు, ఆక్రమణలను నమ్ముకున్నవాడు కనుక అయ్యుంటే ఒకవేళ క్రీస్తు భూలోకాన్ని స్వతంత్రించుకుని ఉండేవాడేమో, స్వతంత్రించుకున్నాడేమో. కానీ ఇక్కడ ఆయన చెబుతున్నది నేను సాత్వికుడను అన్నాడు. మరి సాత్వికుడు భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడా లేదా? ఎందుకంటే యేసుక్రీస్తు గారు సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని మాట్లాడుతూ, మీరు కూడా సాత్వికుల వలె ఉండడానికి ప్రయత్నించండి, మీరు కూడా సాత్వికులు కావాలి అన్నట్టుగానే ఆయన చెప్పారు. అంటే చుట్టూ ఉన్న సమాజానికి బోధిస్తున్నాడు ఆయన ఆ మాటలను. వారి ద్వారా మనకు కూడా తెలియపరుస్తున్నాడు. అనగా మనము కూడా సాత్వికులము కావాలి అన్నది ఆయన అభిలాష. యేసుక్రీస్తు గారు పలికిన మాట ఆయన స్వంత మాట కాదు అనే సంగతి మనకు తెలుసు. తండ్రి అయిన దేవుడు ఈ మాటను యేసుక్రీస్తు గారికి చెప్పి తన బిడ్డలకు నేర్పించమని పంపించాడు అని మనం గ్రహించాం చాలా పాఠ్యాంశాలు, చాలా వచనాల ద్వారా. వెరీ గుడ్. సాత్వికముగా ఉండాలి అనే మాట యేసుక్రీస్తు గారిది కానప్పుడు ఆ తలంపు దేవునిది, ఆ తలంపు దేవుడిది. అంటే మానవులలో లేని ఈ లక్షణం మానవులలో పాదుకొల్పడానికి యేసుక్రీస్తు గారు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే వాస్తవానికి ఈ లక్షణము, ఈ స్వభావము, ఈ సాధుగుణము, సాధుత్వము ఇదంతా ఎవరిదంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవునిదే. తండ్రి అయిన దేవునిది. ఆ గొప్పదైనటువంటి గుణాన్ని తన బిడ్డలలో చూడాలి అని దేవుడు ఆశపడ్డాడు. అందుకే మీరు సాత్వికులై బ్రతకండి, భూలోకాన్ని స్వతంత్రించుకొనగలరు అనే ఒక హామీని తండ్రి అయిన దేవుని తరపున యేసుక్రీస్తు గారు ఇస్తున్నారు. నిజంగా స్వతంత్రించుకోగలమా? ఇది జరిగే పనేనా? నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను అని యేసుక్రీస్తు గారు అన్నారు. ఇంకా ఎవరైనా సాత్వికులు మనకు బైబిల్లో కనిపిస్తారా? వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారా? వారి జీవన విధానము ఎలా ఉన్నది అన్నది మనం ఆలోచించి నేర్చుకుని పాటించవలసిన అవసరం ఉన్నది. కారణం మనము క్రైస్తవులము. క్రైస్తవుడు అనగానే ఈ లోకంతో కలిసిపోయిన వాడు కాడు గాని తన మాటలోను, తన ప్రవర్తనలోను, తన బ్రతుకులోను ఈ లోకమునకు ప్రత్యేకంగా ఉన్నవాడు, లేక శరీర ఆశలు, నేత్రాశలు, జీవపు డంబాలతో నిండి ఉన్నటువంటి ఈ ప్రపంచమునకు వేరుగా ఉన్నవాడు, వాటికి వ్యతిరేకంగా ఉన్నవాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి అత్యంత బలాన్ని చేకూర్చి దేవునికి దగ్గర చేసే, భూలోకమును స్వతంత్రించుకొనగలిగే అవకాశం ఉండేటటువంటి ఈ దివ్య లక్షణం యొక్క మూలాలను, పుట్టుపూర్వోత్తరాలను, వాటి ప్రకారం బ్రతికిన మనుషులను మనం కొంతమేర పరిశీలించి పాఠంలోని మిగిలిన భాగాన్ని ఆలోచిద్దాం. మనం ఒక మంచి మాట మనకు కనపడుతుంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మోషే
భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. ఏమండి, మోషే సాత్వికుడా అండి? మోషే సాత్వికుడా అండి? మోషే ఎటువంటి వాడు మనకు తెలియదా అండి? మోషే ఏం చేశాడండి అసలు? మోషే సాత్వికుడా? నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనుల్లో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టెను. ఏం చేశాడండి మోషే? మోషే ఏం చేశాడు? ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు. చంపేసిన వాడు సాత్వికుడేమిటండి? ఎంత కోపిష్టి కాకపోతే చంపుతాడు ఆలోచించండి. ఎంత ఉద్రేక స్వభావం కలిగిన వాడు కాకపోతే చంపుతాడు ఆలోచించండి. ఎంత తొందరపాటు స్వభావం కలిగిన వాడు కాకపోతే చంపేస్తాడు వెనక ముందు ఆలోచించకుండా. ఏమండి, కరెక్టే కదా? మరి అటువంటి మోషేను పట్టుకుని ఏకంగా దేవుడు ఏమని రాయించాడు? భూమి మీద ఉన్న వారు అందరిలో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. తప్పు చేసి, అది కూడా ఇటువంటి తప్పు కాదు, ఏకంగా కోపోద్రిక్తుడై ఒక ఐగుప్తీని చంపేసి ఆ దేశం నుండి పరారైపోయినటువంటి మోషే సాత్వికుడయ్యాడా? ఎలా అయ్యాడు? సాత్వికుడు అయ్యాడండి. ప్రారంభంలో మోషే సాత్వికుడు కాకపోవచ్చు, బాగా గమనించండి. కానీ తదనంతర కాలంలో ఆ లక్షణాన్ని మోషే సొంతం చేసుకున్నాడు. తన సాధనలోనికి, అభ్యాసంలోనికి తీసుకువచ్చి ఒక కఠినమైన మనస్తత్వము, చంపేంత కోపపడేటటువంటి భయంకరమైన స్వభావం కలిగినటువంటి మోషే మిక్కిలి సాత్వికుడుగా మారిపోయాడు. దానికి అతనికి పట్టిన టైం ఇంచుమించు 40 ఏళ్ళండి. 40 ఏళ్లు పట్టింది. ఏమండి, 40 ఏళ్లలో మోషే వివాహం చేసుకుని బిడ్డలను కని తాను చేసిన పనిని అంతటినీ ఆలోచించుకున్నాడు. తన ప్రవర్తన అంతటినీ ఆలోచించుకున్నాడు, అవగాహన తెచ్చుకున్నాడు. అంతా కూడా ఏం చేశాను, నేను ఎలా ప్రవర్తించాను, ఇది ఎంతవరకు సమంజసం, వీటన్నిటినీ కూడా అతడు ఆలోచించుకుని తన పద్ధతిని మార్చుకుని మిక్కిలి సాత్వికుడుగా మారిపోయాడు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి అవసరం దేవుడికి. ఆలోచించండి, ఎందుకు సాత్వికులుగా మారాలి? సాత్వికులు భూలోకమును ఎలా స్వతంత్రించుకుంటారు? మోషే జీవితమే ఒక ఉదాహరణ. మోషే నడిపించినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగమే ఒక ఉదాహరణ అండి, ఎలా సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారో. మోషేకు ప్రత్యేకించి దేవుడు ఆ పనప్ప చెప్పడానికి గల కారణం ఏమిటో తెలుసా అండి? అతనిలో ఉన్నటువంటి ఈ విశేష లక్షణము, అదే సాత్వికము. దానినే దీనత్వము అని కూడా వ్రాయించాడు దేవుడు. ఈ సాత్విక గుణము వలన మోషే ఎంతటి కోపాన్నైనా సరే అణుచుకొనగలిగే, ఎంతటి విసుగునైనా సరే కంట్రోల్ చేసుకోగలిగే ఓపిక పట్టగలిగే, ఎవరినైనా సరే క్షమించగలిగే, క్షమించమని దేవుణ్ణి అడగగలిగే ఒక గొప్ప మనస్సును సొంతం చేసుకున్నాడు. అందుకే లక్షలాది ఇశ్రాయేలు ప్రజలను ఏకంగా 1 కాదు 2 కాదు 40 ఏండ్ల పాటు నడిపించగలిగే ఓపికను అతడు సాధించాడు. అంటే అతడు ఎంతటి సాత్వికుడో మీరు ఒకసారి ఆలోచించాలి. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు బహు కఠినమైన వాళ్ళు అనే సంగతి మనకు తెలుసు. అటువంటి మనుషులను ఐగుప్తు దేశం నుండి విడిపించి తీసుకురావడం అంటే అది చిన్న విషయం కాదండి. వాళ్ళు మాట వినే రకాలు కాదు, వాళ్ళు లోబడే రకాలు కాదు. వాళ్ళు విసిగిస్తారు, వాళ్ళు కోపం పుట్టిస్తారు. దానినంతటినీ కూడా భరించేవాడు, సహించేవాడు, ఓపిక పట్టేవాడై ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకునేవాడు కాకూడదు. మనకి ఏదన్నా ఒక 10 మంది మీద ఒక పని అప్పచెప్పారనుకోండి, 10 మంది 10 రకాలుగా ఉంటారు. 10 మంది ఉన్న చోట అందరి అభిప్రాయాలు, అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. ఒకడు మంచివాడు ఉంటాడు, ఒకడు చెడ్డవాడు ఉంటాడు. ఒకడు శాంత వర్తనుడు ఉంటాడు, మరొకడు అహంకారి ఉంటాడు, గర్విష్ఠుడు ఉంటాడు. అంతమందిని ఒకే తాటు మీదకు నడిపించడం అంటే చిన్న విషయం కాదు. దాంతో సహనం కోల్పోయి అప్పగించిన బాధ్యతల నుండి తప్పుకుంటూ ఉంటారు, మనకు తెలుసు. సహనం కోల్పోవడం కారణం వారి ప్రవర్తనలు, ఎదుటి వారి ప్రవర్తనలు. 40 ఏళ్ల పాటు ఒక జనాంగం అనగా ఇంచుమించు 20 లక్షల మంది వేసుకోండి. కాల్బలం పురుషులే 6 లక్షల మంది ఉంటే, ఇక పిల్లలు, స్త్రీలు, వృద్ధులు వీళ్ళందరూ ఎంతమంది ఉంటారో ఇంచుమించు 20 లక్షలు వేసుకోవచ్చు మనం. 20 లక్షల మంది
20 లక్షల మందిని నడిపించుకు తీసుకువెళ్ళటువంటి చిన్న విషయం కాదండి. అది కత్తి మీద సాము. దాన్ని ఎవడు జరిగించగలడు? ఎవడు పడితే వాడు జరిగించలేడు. ఆ పనిని నెరవేర్చడానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉన్నవాడు కావాలి. ఆ ప్రత్యేక లక్షణమే సాత్వికము అంటున్నాడు. సాత్వికము, సాత్వికము, సాత్వికము. మోషేను కూడా చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు విసిగించారండి. మనకు తెలుసు ఎంతలా విసిగించారంటేనండి, సాత్వికుడైన మోషే కూడా కోపోద్రిక్తుడైపోయాడు 2 సందర్భాలలో. అంతగా విసిగించారు. కానీ ఎక్కడా అదుపు తప్పిపోకుండా వారిని అందరినీ కడుపులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా కాపాడుతూనే తీసుకువచ్చాడు మోషే. సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము, అనగా ఈ యూదుల మధ్యలో ఉన్నటువంటి మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లను. ఈ మన్నా గాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనసాగిరి. ఏమండి, అప్పుడు ఏం చేశారట వీళ్ళు? 10వ వచనం, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునద్ద వారు ఏడవగా మోషే వినెను. ఏడిచారటండి. దేని కొరకు? కూరగాయల కొరకు, ఆకుకూరల కొరకు, మాంసాల కొరకు. ఏడుపులే ఏకంగా. ఏడిచేటప్పటికి మోషే విన్నాడట. మోషే వినేటప్పటికీ యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వాళ్ళలా ఏడవటం మోషే దృష్టికి చాలా చెడ్డదిగా కనిపించింది. చాలా చెడ్డదిగా కనిపించింది. ఎందుకు చెడ్డదిగా కనిపించింది? వాళ్ళు తిండి లేక ఏడుస్తున్నారు సరే, కానీ వాళ్ళలా ఏడవటం వల్ల మనిషి అయినటువంటి మోషేకే అంత కోపం వస్తే, లేకపోతే బాధ కలిగితే, ఇక దేవుడి పరిస్థితి ఎలా ఉంటుందండి? కొంచెం ఓపిక పట్టలేరా? 4 రోజులు ఓర్చుకోలేరా? ఒక పూట తినకపోతే చచ్చిపోతారా? అంటే మీరు అడగందే నేను పెట్టనా? మీకు ఆకలిస్తుందో లేదో నాకు తెలియదా? అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు అని పిల్లలు విసిగించి వేసారించి గోళ్ళు మన ఏడి చేస్తున్నారు అనుకోండి, తల్లికి ఎలా ఉంటుందండి? తల్లికి ఎలా ఉంటుందండి? ఎరా ఇప్పుడే కదరా తిన్నారు, తిండికి కరువాసిపోయినట్టు అలా ఏడుస్తారేంట్రా దరిద్రులారా? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? నేను మీకు తిండి పెట్టలేదు అనుకుంటారు కదరా అంటారు. అంతే కదండి. ఇప్పుడు జనాలు తినడానికి ఏడుస్తారంటే దాని అర్థం ఏమిటి? దేవుడు తీసుకెళ్లిన దేవుడు తిండి పెట్టట్లేదని అర్థం కదండి. మరి తీసుకెళ్తున్న దేవుడికి కోపం రాదా? వచ్చింది. దేవుడికి ఎప్పుడైతే కోపం వచ్చిందో పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనే సంగతి మోషేకు తెలుసు. కాబట్టి మోషే జరగబోయే పరిణామాలన్నింటినీ ఊహించి వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండని, బాలేదు వీళ్ళలా ఉండడం వల్ల వీళ్ళ జీవితాలకే నష్టమని ఆలోచించిన మోషే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టావేంటి? ఎవరండి? మోషే మాట్లాడుతున్నాడండి. మోషే ఫరో ఎదురుగా వీళ్ళు నిలబడినవాడు, ఫరోని ఎదిరించినవాడు, ఏమండి అనేక సూచక్రియలు చేసినవాడు, ఎంతో కాలం ఓపిక పట్టినవాడు మోషే. ఫరో ప్రజలను విడిచిపెట్టేంత వరకు ఎన్నో సూచక్రియలు చేయడానికి దేవుని ఏర్పాటు చేయబడి ఓపిక సహనము కలిగి నిరీక్షించిన మోషే ఈ సంఘటనకు వచ్చేటప్పటికి చాలా వింతగాను విచిత్రంగాను మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. ఏమంటున్నాడు? నీవేళ నీ సేవకును బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనములందరి భారము నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భాన ధరించానా ఏమిటి? వీళ్ళందరికీ నేనేమన్నా తండ్రినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నువ్వు నాతో చెబుతున్నావేమిటి? ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడుచుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు అన్నాడండి. ఎవరు? మిక్కిలి సాత్వికుడైన మోషే నోట ఇటువంటి మాటలా? అంటే వారి పరిస్థితిని చూచి మోషే చలించిపోయాడండి.
పిల్లలు చూడు ఎలా ఏడుస్తున్నారో, వాళ్ళ ఏడుపు నేను చూడలేకపోతున్నాను. మాంసం కోసం వాళ్ళు ఏడవటం. ఏమంటాడండి? వారు నన్ను చూచి ఏడుచుచు పాలిచ్చు పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నువ్వు నాతో చెబుతున్నావు. వాళ్ళనేమన్నా నేను కన్నానా ఏమిటి? నేను భరింపలేను, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపేయి అనడండి. ఒక్కటే మాట, నన్ను చంపేసేయి. ఆలోచించండి, ఇక్కడ మోషే ఎలాగ ప్రవర్తిస్తున్నాడు మీరు ఆలోచించండి. చాలా బాధ కలిగింది, తట్టుకోలేకపోయాడు మోషే. తట్టుకోలేని వాడు చెయ్యి నాకు ధిక్కరమ, నేను వెళ్ళిపోతున్నాను అని వదిలేసి వెళ్ళిపోలేదండి. దేవుడు అప్పగించిన బాధ్యతను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. మనమైతే ఏం చేస్తాం? నా వల్ల కాదని తాళం చేతులు అక్కడ ఇసిరేసి ఆ పేపర్లను అక్కడ పడేసి మొహం మీద నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోతాం మనమైతే. కానీ ఇక్కడ మోషే ఏమంటున్నాడు? ఒంటిగా మోయట నా వలన కాదు, నేను ఒక్కడనే దీన్ని జరిగించలేకపోతున్నాను. ఒకవేళ నేను ఒంటిగానే కనుక దీన్ని అంతటినీ తీసుకెళ్లాలని నువ్వు అనుకుంటే నన్ను చంపే రాదా, ఎందుకు వచ్చిన గొడవ అని దేవుడితో మాట్లాడాడు. అంటే బాగా గమనించండి, వాళ్ళ తరపున మాట్లాడుతూ దేవునికి వారి పరిస్థితిని వివరించడానికి మోషే శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. గమనించండి, దేవుడు తనకిచ్చిన పని నుండి ఎస్కేప్ కావట్లేదండి, తప్పించుకోవట్లేదు. వాళ్లతో ఉంటూనే వారి ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తూ దేవునికి వారి స్థితిగతులను విన్నవిస్తున్నాడు. చాలా ఉపాయముగా, చాలా తెలివిగా. గమనించండి, అంటే వారి ప్రవర్తన సాత్వికుడైన మోషేలో కూడా ఒకంత అసహనమును మరియు వారి పరిస్థితికి ఏదో ఒకటి చెయ్యాలి, దేవుడు వాళ్ళ మీద కోప పడిపోకుండా దేవుణ్ణి ఆలోచింప చెయ్యాలి అనే ఒక తపన మనకు కనపడుతుంది రెండు విధాలుగా. గమనించండి, సాత్వికత్వం అంటే ఏమిటి? సాత్వికుడైన వాడు ఎలా ఉంటాడు? సాత్వికుడైన వాడు ఎదటివాడు గురించి ఆలోచిస్తాడు, దేవుని తరపున నిలబడతాడు. సాత్వికుడైన వాడు ఎదటి వారి గురించి ఆలోచిస్తాడు, వాళ్లను తోలనాడడానికి ప్రయత్నించాడు, వాళ్ళని తిరస్కరించడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఈ సందర్భంలో మోషే తన గుండెల్లోని బాధను దేవునికి తెలియచెబుతూ వాళ్ళ గురించి, వారి పరిస్థితి గురించి దేవుడిని ఆలోచింప చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏమండి? అలాగే 12వ అధ్యాయము 1వ వచనంలో మరొక సందర్భం, మోషే సాత్వికతను కనబరిచే ఒక సందర్భం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 11వ అధ్యాయంలో మోషే సాత్వికత మనకు కనపడింది. 12వ అధ్యాయంలో కూడా అతడి సాత్వికత అంటే ఎలా ఉంటుందో, ఎలా భూలోకమును స్వతంత్రించుకుంటారో ఇటువంటి వాళ్ళు అన్నది మనం చూడగలం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాటలు వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. కాబట్టి యెహోవా మీ ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాట వినండి, మీలో ప్రవక్తయుడిని ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? ఇక్కడ బాగా గమనించండి. ఏమంటే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడండి మధ్యలో? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? పెళ్లి చేసుకున్నది మోషే, అక్కకి చెప్పలేదు, అక్క పర్మిషన్ తీసుకోలేదు, లేదా అహరోనికి చెప్పలేదు. ఏమండి? వాళ్ళిద్దరికీ కోపం వచ్చింది, వాళ్ళిద్దరూ మాట అనేశారు. మాట వదిలేస్తాం కదండి, ముందు మనం వెనక ముందు ఆలోచించాం. మనకు నోరుంది కదండి, నాలుగుంది కదా అని పేలిపోవటమే. పేలేశారు వాళ్ళు. పోనీ వాళ్ళు పేలారు కదా నేను తిరగబడి ఏమన్నా మాట్లాడా? మాట్లాడలేదండి. మోషే ఎదిరించి మాట్లాడలేదు వాళ్ళను. బాగా గమనించండి, ఇక్కడ సాత్వికత అంటే ఏమిటి? సహించడము, ఓపిక పట్టడము, అప్పటికప్పుడు క్షమించేయడము,
దానిని పెద్దది చేయకుండా విడిచిపెట్టేయడము, ఈ గుణాలన్నీ కూడా కలిగి ఉండటమే సాత్వికత. ఏమండి, ఇక్కడ మోషే ఏం మాట్లాడలేదు, కానీ ఎవరు మాట్లాడేశారో తెలుసా అండి? ఎవరు వచ్చేసారు చూసారో మధ్యలోకి? దేవుడు వచ్చేసాడండి. దేవుడు వచ్చేసి మోషేను వెనకేసుకొచ్చేస్తున్నాడు. బాగా గమనించండి, మోషేను వెనకేసుకొస్తున్నాడు. సొంత వాళ్ళిద్దరూ మోషేను వ్యతిరేకించారు, కానీ దేవుడు మాత్రం మోషేను వెనకేసుకొస్తూ ఏమన్నారా మీరు? ఏమన్నారు? నా మోషేను గురించి మీరు ఏమన్నారు అంటే, నోట్లో నాలిక లేనివాడనే కదా, అంతే కదా, నోట్లో నాలిక లేనివాడు మెత్తనివాడనే కదా మీరు నోటుకొచ్చినట్టు పేటరేగిపోతున్నారు. మీరు ఎంత మాట్లాడినా ఏమీ అనడనే కదా, ఏమీ అనడనే కదా, నోరు మూసుకుని ఊరుకుంటాడనే కదా. ఏంటి, మీకు అంత గర్వంగా ఉందా నా మోషే గురించి మీరు మాట్లాడడానికి? కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎందుకు భయపడలేదు అంటే, వెనక నేను లేననుకుంటున్నారా అన్నాడు. ఒకటే మాట, వెనక నేను లేననుకుంటున్నారా? మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్లిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనపడెను. బాగా పేలిపోయిందనమాట అండి. ఆడోళ్ళు బాగా పేలిపోతుంటారు కదా కొందరు, నోటికి అడ్డు అదుపు ఉండదు, ఇంకా నోరుంది కదా అని వాగేయటమేక. పేలిపోయేటప్పటికి ఏమైంది? వేశాడు, ఒక్క వేటు వేశాడు. అహరోను చూశాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపములను మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగ మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషే చెప్పగా, ఈవిడెందుకు మాట్లాడట్లేదు? అతను మాట్లాడుతున్నాడు. ఏమండి, ఎవరు మాట్లాడట్లేదు? మిరియం మాట్లాడట్లేదు. షాక్ అయిపోయింది. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగ మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా అహరోను మాట్లాడుతున్నాడు, మోషేని బ్రతిమలాడుకుంటున్నాడు. అప్పుడు మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. ఏమండి, మనం అయితే ఏం చేస్తామంట? చూసావా, అది మాట్లాడకూడదు, అందుకే పేట్రేగిపోకూడదు, అందుకే. ఇప్పుడైందా? ఇప్పుడు బాగా తీరిందా నీకు? ఇప్పుడు సంతోషమా నీకు? ఎన్నెన్ని మాటలు అన్నావే నన్ను, నువ్వు అక్కవని ఊరుకున్నాను కానీ నేను, లేకపోతే అప్పుడే నిన్ను నరికేద్దును అంటాం మనం అయితే. కానీ మోషే ఏమి మాట్లాడకుండా మళ్ళీ మోషేయే దేవునికి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల, సిగ్గు కదండి, ఎంత సిగ్గుని తండ్రి ఉమ్మేశాడంటే, ఎంత సిగ్గుమాలిన పని చేయకపోతే తండ్రి ఉమ్మేస్తాడు అసలు. ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తరువాత ఆమెను చేర్చుకోండి అన్నాడు. ఏమండి, అనగా కీడు చేసిన వాళ్లకు కూడా మేలు చేయగలిగే గొప్ప గుణమే సాత్వికము. అటువంటి సాత్వికుడు మోషే. ఏమండి, మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని స్వతంత్రించుకున్నాడు. దేంతో స్వతంత్రించుకున్నాడు? కత్తి చేతబట్టి కాదు, లేకపోతే రాజకీయాలు చేసి కాదు. దేంతోనో తెలుసా? తన సాత్వికముతో, తన మంచి ప్రవర్తనతో, తన మంచి నడవడికతో, వినయముతో, విధేయతతో ఇశ్రాయేలు ప్రజల మనస్సును గెలుచుకున్నాడండి మోషే. అది సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటే. కత్తి పట్టుకుని యుద్ధాలు చేసేసి మొత్తం దేశాలన్నింటినీ ఆక్రమించేసుకుని అక్కడక్కడ ఆయా రాజులను వాళ్ళ తరపున మనుషులను ఉంచడం, అది కాదండి. అది భూలోకం స్వతంత్రించుకోవడం కాదు. భూభాగాన్ని ఆక్రమించుకోవడం కాదు స్వతంత్రించుకోవడం అంటే. ఆ భూభాగంలో నివసిస్తున్న మనుషుల మనస్సులను స్వతంత్రించుకోవడము. మాటలతో, చేతలతో, ప్రవర్తనతో, నడవడికతో, సాత్వికముతో, వినయముతో, మార్ధవముతో, ఎన్ని చెప్పాడు? వీటన్నిటితో ప్రజల హృదయాలను గెలుచుకోవడము స్వతంత్రించుకోవడం అంటే. సాత్వికతకు అంత విలువ ఉంది. ఇది అతి గొప్పదైనటువంటి దైవ లక్షణము. సాత్వికత ప్రతి దైవ
లక్షణమునకు ఆధారభూతమైనదని మనం చెప్పవచ్చు. ఈ గొప్పదైన ఈ స్వభావం మానవులు సంతరించుకోవాలని దేవుడు ప్రత్యేకించి కోరుకున్నాడండి. ఎందుకంటే మనుషులలో తిరుగుబాటు ధోరణి, అహంకార ధోరణి, నిర్లక్ష్యము, అనరాని మాటలు అనడం, వీటన్నిటిని చూస్తున్నాడు దేవుడు. అలాగే పరలోకంలో కూడా తానున్న చోట కూడా దేవదూతలు తిరగబడటం, అహంకారపూరిత ధోరణితో వ్యవహరించటం, లాక్కోవాలి, ఆక్రమించుకోవాలని ప్రయత్నించటం, ఇవన్నీ కూడా దేవునికి నచ్చనివి. దేవునికి నచ్చే గుణము సాత్వికము, దేవుడు ఆశించే లక్షణము వినయము. తన బిడ్డలలో దేవుడు చూడాలనుకున్న ఒక గొప్ప స్థితి సాత్వికము, మార్ధవము. దానిని కలిగి ఉన్న వాళ్ళు ఎదుటి వారిని ఆకర్షించుకోగలరు, ఎదుటి వారిని చక్కగా పరిపాలించగలరు, దేవుని పనులలో నడిపించగలరు, దేవుని ఉద్దేశములను నెరవేర్చగలరు. అందుకే ప్రతి ఒక్కరూ సాత్వికులై ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కనుకనే యేసుక్రీస్తు గారి ద్వారా తెలియపరిచాడు, మోషే జీవితాన్ని వ్రాయించాడు. ఏమండి, మరి అన్ని లక్షల మందిని నడిపించుకు తీసుకువెళ్ళాలి అంటే ఎన్నో సందర్భాల్లో మోషేని వారు విసిగించారు, ఇబ్బంది పెట్టారు. మోషేకు కూడా చివరికి కోపం వచ్చేటట్టు చేశారు. అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు మోషే తన్ను తాను నియంత్రించుకుని అనేక మార్లు వారిని ప్రాణాపాయం నుంచి కాపాడాడు. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. చెయ్యరాని పాపం చేశారు. వాళ్ళు చేయకూడని తప్పు చేశారు. దేవుడా, కరెక్టే, నిజం, వాళ్ళు పాపం చేశారు. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరి, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచున్నాను అన్నాడు. ఏమండి, తప్పు చేసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏం చేశారు? మోషే కొండ మీదకి వెళ్లి 40 రోజుల కిందకి దిగపోయేటప్పటికి వాళ్ళు బంగారంతో దూడను చేసేసుకున్నారు, ఒక దేవుడిని తయారు చేసేసుకున్నారు. వాళ్ళు వారి దృష్టిలో ఆ దూడే దేవుడు. దూడను తయారు చేసుకుని దేవుని స్థానాన్ని దూడకు కట్టబెట్టేసి గంతులేసేస్తున్నారు, బలులు ఇచ్చేస్తున్నారు, అర్పణలు ఇచ్చేస్తున్నారు, అన్ని జరిగిపోతున్నాయి. నీవే మా దేవుడు, మమ్మల్ని కరుణింపు, మమ్మల్ని నడిపించు అని ముందు పెడుతున్నారు దూడనే. ఏమండి, మరి అసలు ఎంత కోపం వస్తుందండి దేవుడైన వాడికి. ఏమంటే, దూడ దగ్గరికి వెళ్ళి నువ్వే మా తండ్రి అని చెప్పి అన్నాడు అనుకోండి ఎవడన్నా పిల్లాడు. దూడ దగ్గరికి వెళ్ళి నాన్న అన్నాడు అనుకోండి, దూడ దగ్గరికి వెళ్ళి డాడీ అని వెళ్ళి వాటేసుకున్నాడు అనుకోండి, దూడరా? దూడ తండ్రి అవుతుందా అండి? దూడ పిల్లల్ని కనగలదా? మనుషులకి పిల్లల్ని కనగలదా? ఆలోచించండి. ఇప్పుడు మనుషులు తన బిడ్డలైన వారు దూడ బొమ్మను తయారు చేసుకుని దాన్ని తండ్రి లేక దేవుడా అని పిలుస్తుంటే అసలు కన్నవాడికి ఎలా ఉంటుందండి? కడుపు రగిలిపోదా అండి? కడు చంపేడు అసలు ఇంకేమన్నా ఉందా? మన పిల్లలు మరొకరు ఎవరినైనా తండ్రి అని పిలిస్తే మనం సహించగలమా అండి? నాన్న, డాడీ అని పిలిస్తే తట్టుకోగలమా అసలు? ఏమండి, తట్టుకోగలమా? తట్టుకోలేము. ఇక దేవుడు ఎలా సహించగలడు? ఆలోచించండి. అందుకే ఇక లాభం లేదు, పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన మోషే ఎంతకు తెగించాడంటేనండి, తన ప్రాణాన్ని అడ్డుగా వేసేసి ఏమంటున్నాడు? అయ్యో, వారు గొప్ప పాపం చేసిదిరి, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిదిరి. వారు బంగారు దేవతను తమ కొరకు తయారు చేసుకున్నారు. అవును, కరెక్ట్, తప్పే అది. మరి ఏం చేద్దాం చెప్పండి? వారిని చంపేద్దామా? చంపేయమంటారా? చంపేస్తారా మీరు? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వద్దు, అవకాశం ఇద్దాం, బ్రతికిద్దాం వాళ్ళను. వాళ్ళు చేసిన తప్పే. కాబట్టి నీవు వారి పాపమును పరిహరించు, మనసులో పెట్టుకోకు, తుడిచేసాయి అంటున్నాడు మోషే. నీవు వారి పాపమును పరిహరింపము, ఒకవేళ పరిహరించితివా సరి, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచున్నాను నేను. అదేంటంటే, తప్పు చేసిన వాళ్ళు మోషే పేరును తుడిచేయాలి. అందుకు దేవుడు ఏమంటున్నాడు? అందుకే యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వానిని నా గ్రంథంలో నుండి తుడిచివేతను. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. సర్లే, నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను, ఓకేనా? ఈ ప్రజలను నడిపించుము. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను, చంపక వదిలాడంట. బాధతో వారిని విడిచిపెట్టేశాడు తండ్రి అయిన దేవుడు. దీని అంతటికీ కారణం ఎవరో తెలుసా అండి? మోషే.
మోషే లేకపోతే ఇశ్రాయేలీయులను ఎప్పుడూ చంపేద్దుడు దేవుడు. మోషే అడ్డుపడకపోతే వారి నిమిత్తము దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి మోషేను దేవుడు ఏర్పరచకపోతే, మోషేలో ఈ సాత్వికము అనే గుణాన్ని కనుక నేర్చుకునేంత వరకు మోషేకి అవకాశం ఇవ్వకపోతే అసలు ఇశ్రాయేలీలు అనేవాళ్లే ఉండకపోను చరిత్రలో. కారణం, వారంత భయంకరమైన మూర్ఖులు, కఠినమైన స్వభావం కలిగిన వాళ్ళు. కాబట్టి ఇంత గొప్ప సమాజాన్ని నడిపించగలిగాడు, దేవునిచ్చే ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు అంటే మోషేకున్నటువంటి సాత్వికమైన లక్షణము. ఈ లక్షణం మనలో ఉన్నదా? సాత్వికత, వినయభావము, మార్ధవము, ఓపిక పట్టడము, సహించడము మనలో ఉన్నవా అండి? ఏ కోచైనా అసలు ఉన్నవా? మనలో కనపడుతూ ఉంటాయా? ఏదైనా ఒక చిన్న చిన్న మాట ఎవడైనా అంటే ఒంటికాలి మీద వెళ్ళిపోయే స్వభావం అండి మనది. ఇక మనం భూలోకాన్ని ఎలా స్వతంత్రించుకుంటామండి? స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏమంటే, క్రీస్తును మనం ఎంత ప్రేమించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ రోజు వరకు మనం మోషే గురించి ఇలా చెప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు కనబరిచినటువంటి సాత్వికమే తప్పించి వాళ్ళు పొగరుబోతులు కాదండి, అహంకారులు కారు వాళ్ళు, దుర్జనులు కారు వాళ్ళు, మంచి వాళ్ళు, నెమ్మదైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. మనం రౌడీలా మాట్లాడుతుంటాం, మనము రౌడీల్లాగా గోండాల్లాగా మాట్లాడుతుంటాం. ఇంకా మనల్ని ఎవడు అభిమానిస్తాడు? మనల్ని ఎవడు ప్రేమిస్తాడు? మనం ఎలా స్వతంత్రించుకోగలం? స్వతంత్రించుకోలేం. కాబట్టి అక్రమ మార్గాల ద్వారా మనుషులను స్వతంత్రించుకునే వారిని మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రేమతో, సాత్వికతతో, వినయముతో, సహోదర ప్రేమతో ఎవ్వరిని మనం ఆకట్టుకోలేము. తెలుసా అండి? మనలో సాత్వికం లేకపోతే. అది లేని వాళ్ళు పక్కదారులకు వెళ్లిపోయి వక్ర మార్గాల ద్వారా మనుషులను తమ వారినిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అడ్డంగా దేవునికి దొరికిపోతుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సాత్వికము అనేది చాలా 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 అవసరమైన లక్షణముగా మనకి ఇక్కడ కనపడుతున్నది. ఇకపోతే యేసుక్రీస్తు గారి దగ్గరికి వద్దాం. 40 లక్షల మందిని ప్రశస్తమైన దేశానికి నడిపించిన మహానాయకుడు మోషే అయితే, అదే మోషే వంటి లక్షణాన్ని కలిగిన వారే యేసుక్రీస్తు గారు. ఇది ఎంత గొప్ప మాట చూడండి. క్రీస్తు ఒక మహానాయకుడు మనకు తెలుసు. క్రీస్తు సాక్షాత్తు దేవుని కుమారుడు మనకు తెలుసు. క్రీస్తు సాక్షాత్తు దేవుని స్వరూపము, దేవుని పోలిక అనే సంగతి మనకు తెలుసు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అనే సంగతి కూడా మనకు తెలుసు. అయితే ఈ క్రీస్తుని ఎవరితో పోల్చారో చూస్తే మనం ఆశ్చర్యపోతామండి. మోషే గొప్పదనము, మోషే విలువ మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ద్వితీయోపదేశకాండం చూద్దాం. 18వ అధ్యాయము 16వ వచనం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. నీ వంటి ప్రవక్త. ఎవరి వంటి ప్రవక్త? మోషే వంటి ప్రవక్త. ఏమండి, మనుషులందరూ క్రీస్తును పోలి నడవాలి. మనుషులందరూ క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తును ధరించుకోవాలి. ప్రతి వ్యక్తికి ఆదర్శమూర్తి యేసుక్రీస్తు గారు. కానీ ఇక్కడ క్రీస్తును ఎవరితో పోల్చి చెబుతున్నాడో తెలుసా అండి? మోషే వంటి ప్రవక్త అన్నాడు. అంటే యేసుక్రీస్తు గారు ఎలా నడుచుకున్నాడో మోషే కూడా అలాగే నడుచుకున్నాడు అనమాట. ఎంత వింతగా ఉన్నదో చూడండి సంగతి. అనగా క్రీస్తు కన్నా ముందే క్రీస్తు వలె మరొక వ్యక్తి ఈ భూమి మీద బ్రతికాడు అంటే చాలా ఆశ్చర్యం. క్రీస్తు వలె ఒక్కరోజన్నా మనం జీవిస్తున్నామండి. ఒక్కరోజు మన బ్రతుకు కాలం ఇన్నేళ్లు గడిచాయి కదా. ఒక రోజన్నా ఈ రోజు నేను యేసుక్రీస్తులా బ్రతకడానికి ప్రయత్నిస్తాను అని మనం ప్రయత్నించిన రోజులు ఏవైనా ఉన్నవా? మన మాట, మన చేత, మన చూపు, మన నడవడిక, మన ఆలోచన ఇవేవైనా క్రీస్తును పోలి ఉన్నవంటారా? ఒక్కరోజైనా లేవు. కానీ ఏహంగా ఒక మనిషే భూమి మీద బ్రతికాడు క్రీస్తును పోలి. అతడే మోషే. అందుకే
మోషే సాత్వికత్వాన్ని మనం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మోషే ఒకసారి కోపపడితే పడుండొచ్చు. సాత్వికుడే కోపపడ్డాడు అంటే ఆలోచించండి, మిక్కిలి సాత్వికుడైన వాడికే కోపం వచ్చిందంటే ఇంకా అసలు మామూలు మనుషులైన మనం ఏం చేస్తాం? మనమే కత్తి తీసుకుని వెళ్ళి చంపేస్తాం వాళ్ళని. మోషే కోపాన్ని తట్టుకోలేక ఒక మాట అన్నాడు, ద్రోహులారా ఎంతగా విసిగిస్తారా మీరు దేవుణ్ణి? మీకు ఈ బండ నుండి నీళ్లు కావాలా? ఏ నీళ్లు తాగకపోతే చచ్చిపోతారా? కాసేపు ఉండలేరా? ఒక చిన్న మాట అలా జారాడు, దాన్ని కూడా ఇష్టపడలేదు దేవుడు. ఒక పాయింట్ మైనస్ ఉంటే ఉండొచ్చు కాక అది అతని గొప్పతనాన్ని ఎక్కడా తగ్గించలేదు, మోషే గొప్పతనాన్ని. అటువంటి మోషేను పోలిన వాడండి యేసుక్రీస్తు గారు. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉన్నట్టు అవశ్యము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములనియు ఆశీర్వదింపబడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు ఆ తన సేవకుని పుట్టించి, మోషే ఏ ప్రవక్త గురించి అయితే చెప్పాడో, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఎవరిని ఉద్దేశించి ఏ ఆలోచనలు మనసులో పెట్టుకుని అబ్రహామును ఆశీర్వదించాడో అతడిని దేవుడు పుట్టించాడు. అతడెవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు గారే. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. పేతురు గారు చెబుతున్నారు, ఆ ప్రవక్త ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు గారే. అంటే మోషేలో ఉన్న సాత్వికమును మరింత ద్విగుణీకృతపరిచిన వాడు యేసుక్రీస్తు గారు. మరింత తేజస్సు తీసుకొచ్చిన వాడు. మోషేలో ఉన్నటువంటి ఆ సుగుణానికి మరిన్ని వన్నెలను అద్దిన వారు యేసుక్రీస్తు గారు. అందుకే మోషే వంటి ప్రవక్త. దేనిలో? సాత్వికములో మోషే వంటి ప్రవక్త. సాత్వికములో మోషే వంటి ప్రవక్త. అంత గొప్పవాడు మోషే. ఏమండి? అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు చూసాం మనం ఇందాక. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, నేను సాత్వికుడను. మోషే సాత్వికుడు కాబట్టి మోషే ఇశ్రాయేలీల ప్రజల మనస్సులను దోచుకున్నాడు, వారిని స్వతంత్రించుకున్నాడు. 40 ఏళ్ల పాటు ఇంచుమించు లక్షల మంది జనాంగానికి నాయకుడయ్యాడు. ఏమండి? బైబిల్లోని భక్తులలో అగ్రగణ్యుడిగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఎంతటి పేరు గడించాడో మోషే. మీరు ఒక్కసారి ఆలోచించండి. దేనివల్ల అనుకుంటున్నారు? కేవలము సాత్వికము, ఓపిక, నెమ్మది. మనకు ఉండదండి సాత్వికం. ఏదైనా మనకు టైం వచ్చేంత వరకు మనం ఎదురు చూడవండి. మనం అనుకున్నది వెంటనే అయిపోవాలి. మనం అనుకున్నది జరగలేదనుకోండి, ఇక అంతే, ఎదుటి వాడి మీద పడిపోతుంటాం. అందుకే మనకి జరగలేదు, వాడికి జరిగింది అనుకోండి, మనకు దక్కనిది వాడికి దక్కింది అనుకోండి, ఇక మన నోటి నుండి మాటలు వచ్చేస్తుంటాయి. దేవుని పిల్లలారా, దేని కొరకు ప్రాకులాడుతున్నాం ఈ రోజున? క్రైస్తవులముగా మనం దేని కొరకు ప్రాకులాడుతున్నాం? ఎలా బ్రతుకుతున్నాం మనం? మన మాటలో సాత్వికత ఉన్నదా? బ్రతుకులో సాత్వికత ఉన్నదా? చేతలలో సాత్వికత ఉన్నదా? లేకపోతే బలవంతము, దుర్మార్గము, ఆక్రమించుకోవడము గానున్నదా? ఆక్రమించుకునేవాడు దుష్టుడు. పరలోకాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించాడు వాడు. వాడిలో సాత్వికం లేదు, వినయం లేదు. దేవుని సింహాసనం మీద ఆసీనుడు కావాలనుకున్నాడు. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కాలనుకున్నాడు. వాడు సాత్వికుడు కాడు. అటువంటి బుద్ధి మనలో ఉన్నదా? అటువంటి నీచ గుణం మనలో ఉన్నదా? మనము భూలోకమును స్వతంత్రించుకోలేము. భూలోకాన్ని స్వతంత్రించుకోలేని మనం పరలోకాన్ని ఎలా స్వతంత్రించుకుంటాము? ఇది ప్రశ్న. అంతే కదండి? సాత్వికమైన బుద్ధి లేక భూలోకాన్నే స్వతంత్రించుకోలేని మనకు
పరలోకాన్ని స్వతంత్రించుకునే అవకాశాన్ని దేవుడు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. కోల్పోతాం మనం దాన్ని. దేవుని పిల్లరా, మనం ఎంత దేవుని పని చేస్తే ఏమిటి, మనం ఎంతెంత చందాలు కానుకలు మన కష్టార్జితం నుంచి తీసి దేవుడికి ఇచ్చేస్తే ఏమిటి? మనలో సాత్వికములు లేని నాడు, మనలో వినయము లేని నాడు, అహంకారులమై కళ్ళు నెత్తికెక్కి మనం ప్రవర్తిస్తున్న నాడు భూలోకాన్నే స్వతంత్రించుకోలేము. ఇక పరలోక రాజ్యానికి మనమే స్వతంత్రించుకుంటాము. మోషే అంత గొప్పవాడు కాబట్టి అంతమందికి నాయకత్వాన్ని దేవుడు అప్పచెప్పాడు. అంతమందిని నడిపించగలిగే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ క్వాలిటీస్ మనలో ఉండాలి. అది దేవుడు చెబుతున్నాడు. సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి అంటే సాత్వికత అనేది ప్రప్రథమమైనటువంటి లక్షణం. జ్ఞాపకం ఉంచుకోండి. ఆత్మల రక్షణకు ప్రథమ హేతువు, ప్రథమ లక్షణం, మనలో ఉండవలసినటువంటి ప్రప్రథమ గుణము సాత్వికత, ప్రేమ. మిగిలినవన్నీ కూడా ఈ సాత్వికం నుండే పుట్టుకొస్తాయండి. యేసుక్రీస్తు గారు ఎంతో ప్రేమ కలిగిన ఆయన, ఆయన ఎంతో సహనం కలిగిన ఆయన, ఆయన దీర్ఘశాంతం కలిగిన ఆయన, సంతోషము, సమాధానము, ఈ ఆత్మ ఫలాలన్నీ ఉన్నాయి చూశారు, అవన్నీ కూడా మనకు క్రీస్తులోనే కనపడతాయి. అవన్నీ ఉన్నట్టుగా చెప్పలేదు యేసుక్రీస్తు గారు. ముందు సాత్వికాన్ని ప్రస్తావించారు. అనగా ఏ మనిషిలోనైతే సాత్వికం ఉంటుందో మొట్టమొదట అతడిలో మిగిలిన లక్షణాలు, ఆత్మ ఫలాలు అన్నీ నిండుకొని ఉంటాయి. మనము కపటులము, మోసగాండ్రము. హృదయం లోపల ఒకటి, పైకి జరిగించేది మరొకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. పైకి భక్తిగా గలవారి వల్లే నటిస్తూ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వాళ్ళం మనం. మనుషులను కపటపు మాటలతో మోసగించే వాళ్ళం మనం. మనలో సాత్వికత ఏముంది? క్రీస్తు లక్షణం ఏముంది? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరూ దేవుడి కొరకు ఏదో చేశారని అనుకుంటూ ఉంటారండి. కానీ దానికి కావలసిన ప్రాథమిక లక్షణాలు కూడా ఉన్నాయి. అందరూ మనుషులచే గుర్తింపబడాలని అనుకుంటారు. అందరూ తాము కూడా మహిమపరచబడాలి, అందరిలోనూ గౌరవం పొందాలని అనుకుంటారు. కానీ దానికి తగిన లక్షణాలు ఏవి? సాత్వికత ఉన్నదా? మోషే అంతటి సాత్వికత ఉందా? పోనీ కనీసం దానిలో సగమైనా ఉందా? కొందరు క్రైస్తవులు మాట్లాడుతుంటారండి, భయంకరమైనటువంటి రఫ్ లాంగ్వేజ్, రఫ్ బిహేవియర్ అన్నమాట. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేసేయడమే. క్రైస్తవుడువేనా? కొందరి నోట నుండి భయంకరమైన బూతుల మాటలు క్రైస్తవులేనా? అహంకారపూరిత ధోరణి, నిర్లక్ష్యపూరిత ధోరణి, ధిక్కార ధోరణి క్రైస్తవుడువేనా నువ్వు? సాటి పని చేసేవాడంటే నీకు గిట్టదు, పని చెయ్యలేకపోతున్నవాడంటే నీకు గిట్టదు. అనేక కారణాలచే దేవుని పని జరిగించలేని వాళ్ళు ఉంటారు. దేవుడి పని జరిగించేవాడు జరిగించని వాళ్ళని చూసి అహంకార పడిపోవడం, గర్వపడిపోవడం, విర్రవీగిపోవడం, మేం చేస్తున్నామని. అది సాత్వికత లక్షణం కాదు. అటువంటి వాడు సాత్వికుడు కాలేడు ఎప్పటికీ కూడా. భూలోకమును స్వతంత్రించుకోలేరు అటువంటి వాళ్ళు. అనగా మనుషుల మనస్సులను గెలుచుకోలేరు. మోషే లక్షల మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. యేసుక్రీస్తు గారు ప్రపంచాన్ని లేక భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు కేవలం సాత్వికంతో. అంత శక్తివంతమైనది అది. నువ్వు ఆయుధాన్ని చేతబట్టుకోవాల్సిన అవసరం లేదు, రాజ్యాల మీదకు దండెత్తాల్సిన అవసరం లేదు. నీ వినయము, నీ సాత్వికమే నిన్ను అంతటి వాణ్ణి చేసి పెడుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంత ఉన్నతంగా ఉందో చూడండి ఈ అంశం. అసలు సాత్వికత మనలో ఉన్నదా? ఆడవాళ్ళు ఎంత రఫ్గా మాట్లాడతారంటేనండి, ఒక ఆడది అలా మాట్లాడుతుంటే వెంటకి చాలా అసహ్యంగా ఉంటుంది, అంత రఫ్గా మాట్లాడతారు. బూతులు, నోరు విప్పితే బూతులు. కనీసం మాట విషయంలో కూడా నీకు నియంత్రణ లేకపోతే ఇంకేంటి? అసలు పచ్చి బూతులు మాట్లాడుతుంటారు. ముసుగేసుకుని మళ్ళీ చర్చికి వెళ్ళిపోతుంటారు బైబిల్ పట్టుకుని. ఇళ్లలో పేటల దగ్గర చూడండి, మీకు ఎలా ఉంటుందో అర్థమవుతుంటుంది.
కాబట్టి స్త్రీకేమిటి, పురుషునికేమిటి, సాత్వికత ఎంతో 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 అవసరము, ఎంతో అవసరము. దేవుని పిల్లరా, దీన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ బ్రతుకులలో వినయాన్ని కనబరచండి, సాత్వికతను చూపించండి. కోపం ముక్కు మీద ఉండకూడదు, సర్రం లేచిపోకూడదు ప్రతిదానికి కూడా. నిన్నెవరు ఇష్టపడరు అటువంటిప్పుడు. ఓపిక అవసరం, సహనం అవసరం, దీర్ఘశాంతం అవసరం, నెమ్మది అవసరం. ఇవేవి చేతకాని వాళ్ళు, ఇవేవి లేని వాళ్ళు ఎదటి వారిని లోబరుచుకోవడానికి మోసాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. మోసం మోసం మోసం. దేవుని పిల్లలారా, ఇది కాదు దేవుడు ఆశిస్తుంటా. మోషేకున్నటువంటి సాత్వికత అవసరము, క్రీస్తుకున్నటువంటి సాత్వికత అవసరము. కాబట్టి బైబిల్ పాటించిన భూలోక వీరులు లేదా భూలోకమును స్వతంత్రించుకునేది ఎవరు అనే అంశంలో దేవుని మాటను అనుసరించిన కొందరిని మనం చూసాం, క్రీస్తును చూస్తున్నాం. మిగిలిన అంశాలు రేపు మాట్లాడదాం. ఇంకా ఉంది, పాఠం పూర్తి కాలేదు. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు ఆయన. విలువైన మీ మాటలతో మమ్మల్ని నింపుతూ మా భక్తి జీవితానికి అవసరమైన సంగతులన్నీ నేర్పిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మేము నడుచుకోవలసిన విధానము, మేము బ్రతకవలసిన తీరు, మేము కనుబరచవలసినటువంటి ప్రవర్తన, వీటన్నిటి గురించి నాయన 1000 సంవత్సరాల క్రితమే మీరు బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఉంచారు తండ్రి. మోషే లాంటి ఒక గొప్ప నాయకుడు పుట్టడానికి కారణము అతడిలోని గొప్పదైన సాత్వికము అనే గుణము అని మీరు మాకు నేర్పించారు తండ్రి. అలాగే క్రీస్తు ప్రపంచాన్ని, భూలోకాన్ని స్వతంత్రించుకోవడానికి గల కారణము ఆయనలో సాత్వికము అనే ఒక గొప్ప లక్షణం. ఈ లక్షణం నేటి క్రైస్తవులలో ఎంతవరకు ఉన్నది అన్నది తండ్రి మాకన్నా ఎక్కువగా మీకే తెలుసు. దేవా, లేని దాన్ని పాదుకొల్పుకోవడానికి మీ మాటల ద్వారా ప్రయత్నిస్తున్నాం తండ్రి. విన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. విన్న వాక్యమును విడిచిపెట్టి తమను తాము మోసగించుకుని తమ ప్రవర్తనను కఠినపరుచుకొనకుండా క్రీస్తు వలె బ్రతుకున్నట్టుగా మీ బిడ్డల హృదయములను తెరవమని ప్రాధేయపడుతున్నాము. అదేవిధంగా నాయన, ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది అనారోగ్యాలతో ఉండి, అనేక ఇబ్బందులలో ఉండి మీ సహాయాన్ని కోరుతూ ప్రార్థించమని అడిగారు తండ్రి. అందరి కొరకు ప్రార్థిస్తున్నావు నాయన. మీ బిడ్డలందరినీ కాపాడమని, వారికి తగిన సహాయమును తండ్రి, ప్రేమ కలిగిన, జాలి కలిగిన మీ హస్తమును అందించమని వేడుకుంటున్నాము దేవా. భూమి మీద మా జీవితము బహు సంక్లిష్టమైనది కదా తండ్రి, మీకు తెలియనిది కాదు. అందున తండ్రి, మీ ఉగ్రత బారిన పడి అనేక మంది రాలిపోతున్నటువంటి ఈ రోజులలో మీ వాక్యాన్ని చేతపట్టుకున్న మీ బిడ్డలందరూ మీ కొరకు బ్రతకడానికి సంసిద్ధులవుతున్నారు, ఉద్యుక్తులవుతున్నారు. కాబట్టి నాయన, మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి. అనారోగ్యములతో ఉన్న వారికి ఆరోగ్యమును ప్రసాదించండి. అనేక సమస్యలలో ఉన్న వారిని వాటి నుండి విడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. అలాగే అనేక దేశాల నుండి నాయన మీ బిడ్డలందరూ వాక్యాన్ని వింటున్నారు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ బిడ్డలందరినీ చల్లగా చూడమని ప్రాధేయపడుతున్నాము దేవా. క్రైస్ట్ చర్చ్ కువైట్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ దేశమునకు సత్యవాక్యాన్ని అందించే సంఘముగా తిరిగి సంఘమును లేవనెత్తమని, అనేక కార్యక్రమముల ద్వారా మీ సత్య సువార్తను ప్రకటించటానికి సంఘమునకు అవకాశమును ప్రసాదించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాము నాయన. సంఘంలో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎందరో అనారోగ్యాల బారిన పడ్డారు, అనేక సమస్యలలో ఉన్నవారు ఉన్నారు. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు తండ్రి. ఆసుపత్రుల్లో పనిచేస్తూ, కోవిడ్లలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. బయటకు వెళ్లి పనులు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాము నాయన. ఆ కారణముగా తెగులు బారిన పడకుండా మమ్మను సంరక్షించండి తండ్రి. మీ అనాది సంకల్పం మేరకు ఈ లోకమునకు మీరు మమ్మల్ని పంపించినందుకు మీకు ధన్యవాదములు తండ్రి. మీ వాక్యాన్ని ప్రకటించగలిగే, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగే, మీ మనసును గ్రహించగలిగే ఒక గొప్ప స్థితిలో క్రైస్తవులు అనే ఒక గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు ధన్యవాదములు ఆయన తండ్రి. మిమ్మల్ని గూర్చి తెలుసుకునే నేత్రములను మాకు ఇచ్చారు, వాటిని మీరు వెలిగించినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ భాగ్యాన్ని ఈ దేశంలో ఉన్న మరింత మందికి పంచగలిగే భాగ్యమును కూడా మాకు ప్రసాదించండి.
ఇంతవరకు మా ద్వారా జరిగించిన ప్రతి కార్యక్రమమునకై మీకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమములు మరింత శక్తివంతముగా జరిగించగలిగే భాగ్యమును అనుగ్రహించండి. నాయన, సంఘంలో మీ బిడ్డలు మీ కొరకు చేస్తున్న త్యాగాలన్నిటి విషయమై మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. మీ సంఘాన్ని నడిపించటానికి, సువార్తను ప్రకటింప చేయటానికి మీ బిడ్డలు కనబరుస్తున్న ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన సమయంలో, తగిన చోటున, తగిన విధముగా మీ బిడ్డలకు తగిన ప్రతిఫలమును అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. దేవా, మమ్మను జ్ఞానమునకు వారసునిగా చేసిన మా ఆత్మీయ తండ్రిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తండ్రి, ఆయనకు దీర్ఘాయుషును, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగే అవకాశమును ఆయనకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవా, మా సహోదరులైన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం. అందరినీ మీ రెక్కల చాటున భద్రపరచండి. తండ్రి, అనేక దేశాల నుండి వాక్యాన్ని ఆన్లైన్లో వింటున్న మీ బిడ్డలందరి కొరకు మరలా ప్రార్థిస్తున్నాం. నాయన, మీ బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరచమని, రేపు కూడా మీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం. తండ్రి, మేము పాపులమని, మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాము అని నాయన, మా పాపములను మన్నించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాము, ప్రాధేయపడుతున్నాము. తండ్రి, నోటితో మా పాపములను ఒప్పుకుంటున్నాము. తండ్రి, సంఘంలో జరిగిన ప్రతి అతిక్రమమును మీ ఎదుట మేము మా సహోదరుల నిమిత్తము, సహోదరుల తరపున అంగీకరిస్తూ ఒప్పుకుంటున్నాం. తండ్రి, మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ తెగులునకు అప్పగింపక, మరణమునకు అప్పగింపక మమ్మల్ని మన్నించి మీ కొరకు బ్రతికించి ఉంచమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.